నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమేష్ మెద్దే. ప్రస్తుతం మనము బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని సాగర్ కాంప్లెక్స్ అనే ఒక ఈ కాలనీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ నా వెనకాల చూస్తే నిన్న ఏదైతే మొన్న హెచ్ఎండిఏ పర్మిషన్లు లేవంటూ లేదా హెచ్ఎండిఏ పరిధిలో కొన్ని ప్లాట్లను, ఇళ్లను, బంగ్లాలను సీజ్ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ చూడొచ్చు ఈ వరుసగా ఒక 3 బిల్డింగ్లు 272 అలాగే 282 ప్లాట్ నెంబర్ గల ఈ 285 సంబంధించిన ప్లాట్లు ఒక బిల్డింగ్‌లు పూర్తిగా కూడా సీజ్ చేసింది. అంటే ఓవైపు జనాలు హైడ్రా సంబంధించి కావచ్చు, మిగతా సంబంధించి కావచ్చు భయభ్రాంతులకు గురవుతుంటే, ఇప్పుడు ఇలాంటి ఈ సీజింగ్‌లో కూడా అంటే ఇంతకుముందు పర్మిషన్‌లు లేవా అనే క్వెషన్ మార్క్ అయితే వస్తా ఉంది చాలామందిలో. ఎందుకంటే ఈ బిఎన్ రెడ్డి నగర్‌లో ఇక్కడ సాగర్ కాంప్లెక్స్‌లో ఉన్నాం కదా! ఈ బిల్డింగ్‌లను కూడా పూర్తిగా సీజ్ చేశారు అధికారులు. ఓవైపు అటు జీపీ లేఅవుట్లు ముందు ముందు రిజిస్టర్ కాబోవు అని చెప్పేసి అదొక వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతా ఉంది. మరి దాని మీద క్లారిటీ కూడా రాలేదు. అండ్ ఇక్కడ మామూలుగా మనకు చూడాలి హెచ్ఎండిఏ పరిధిలో ఏవైతే ఇక్కడ ఉన్నాయో పర్మిషన్లు లేవంటూ కూడా అంటే పూర్తిగా నిర్మాణం అయ్యాక జస్ట్ కలరింగ్ ఉన్న టైంలో వచ్చి సీజ్ చేయడం తో పాటు ఆ ఇంటి ఓనర్లు కూడా ఆందోళన చెందిన పరిస్థితి. అయితే ప్రస్తుతం వాళ్ళు మనకు అందుబాటులో లేరనమాట. అంటే ఏంటి ఏందంటే పర్మిషన్లు ఇచ్చేటప్పుడు అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని సోషల్ మీడియాలో దీని మీద ఒక సెటైర్ అయితే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రశ్నిస్తూ ఉన్నారు మామూలుగా. మరి పర్మిషన్లు ఇచ్చేది కూడా అధికారులే. దాని తర్వాత మళ్ళీ ఏమన్నా తేడా ఉంటే మరి పర్మిషన్లు అన్నీ ఇచ్చినాక, కట్టుకున్నాక కూల్చడం కావచ్చు, లేకపోతే సీజ్ చేయడం కావచ్చు కూడా చేసేది అధికారులే. అంటే ఇక్కడ సైడు సంబంధించి చూస్తే మళ్ళీ ఈ పూర్తి ఈ ర ఈ ర 3 ప్లాట్లు ఈ 3 బిల్డింగ్‌లు సీజ్ చేసి అవతల ఇంకొక ప్లాట్ కూడా G+1 మించి అది కూడా సేమ్ ఇలానే ఉంది. కానీ దానికి మాత్రం ఎటువంటి మార్కింగ్‌లు లేవు. ఇది మాత్రమే ఇప్పుడు ఏదైతే ఇక్కడ సీజ్ చేశారో అది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది సోషల్ మీడియాలో. అలాగే సామాజిక మాధ్యమాల్లో ఏవైతే షేర్ అవుతున్నాయో అలాగే పెద్ద వార్తగా నిలిచింది. అంటే ఓవైపు హైడ్రా నుంచి 100 రోజులు పూర్తవుతున్న క్రమంలో హైడ్రా కూల్చివేతలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ రెండో దఫాకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటువంటి సీజింగ్‌లు అవన్నీ కూడంగా జనాల్ని కలవరపరుస్తున్నాయి. మరి చూడాలి ముందు ముందు ఏ విధంగా మరి ప్రభుత్వం అంటే ఏ స్టెప్ తీసుకున్నా కొంత వ్యతిరేకత అయితే వస్తూ ఉన్నది. మనం చూస్తూ ఉన్నాము. మరి అది ఎటు మళ్లుతుందో అనే తెలియని పరిస్థితి. మరి చూడాలి ముందు ముందు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ అన్ని కాలనీస్‌లోనూ లేకపోతే అన్ని లేఅవుట్‌లలోనూ లేదా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే విధంగా ముందుకు పోతుందా? లేదా ఇక్కడ ఒకవేళ అధికారులు మాత్రం కొంతమంది అధికారులు అటువైపు, కొంతమంది అధికారులు ఇటువైపు ఉంటున్నారా అనేది కూడంగా ఆహ్, మ తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఒకటే ఫార్మాట్ మీద పోతేనేమో చాలా ఇల్లులు ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి కూడంగా ఎంతోమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ఒక్కటే కాదు, 1, 2 కాదు చాలా ఉంటాయి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. అదే మరి ముందు ముందు అధికారులు ఏ విధంగా దీని మీద చర్యలు తీసుకుంటారు, మిగతా ఇళ్లల మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూడాలి. వీడియో జర్నలిస్ట్ గోవింద్‌తో రమేష్, ఆదా టీవీ, హైదరాబాద్.